హలో గైస్, ఇప్పుడు నేను బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ పేరు చెప్తాను. అది ప్యూర్లీ నా యొక్క ఒపీనియన్ మాత్రమే. ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుయల్, సెకండ్ వచ్చేసి తనుజ, థర్డ్ వచ్చేసి రితు చౌదరి, ఫోర్త్ కళ్యాణ్, ఫిఫ్త్ డిమాండ్ పవన్. సో ఫస్ట్ ఇమాన్యుయల్ ఎందుకన్నానంటే, సో ఇమాన్యుయల్ తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేస్తున్నాడు. సో అదేవిధంగా గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో ఎక్కడ సేఫ్ గేమ్ అన్నట్టు కనిపించలేదు. సో ఓవరాల్ చూస్తే అతనికి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సెకండ్ వచ్చేసి తనుజ. సో తనుజ కూడా గేమ్స్ చాలా బాగా ఆడుతుంది. సో నామినేషన్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. తన యొక్క డిసడ్వాంటేజ్ అంటే అప్పుడప్పుడు అలుగుతూ ఉంటుంది. సో అలిగి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది, మళ్ళీ వచ్చి కంబ్యాక్ అవుతుంది, మళ్ళీ ఓకే ఉంటుంది. థర్డ్ వచ్చి రితు చౌదరి. సో రితు చౌదరి కూడా గేమ్స్ చాలా బాగా ఆడుతుంది. సో నామినేషన్లో కూడా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బాగా చేస్తుంది. తన యొక్క డిసడ్వాంటేజ్ ఏమిటంటే, సో డిమాండ్ పవన్తో కొంచెం లవ్ ట్రాక్ నడుపుతుంది. చాలామంది ఏమంటున్నారంటే ఆ లవ్ ట్రాక్ ఓటింగ్ గురించి ఆడుతున్నారు అన్నట్టు అంటున్నారు. ఫోర్త్ వచ్చి కళ్యాణ్. సో కళ్యాణ్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్లో అతను గేమ్ కొంచెం తక్కువ ఉండే. సో ఎప్పుడు అమ్మాయిలతో కూర్చొని మాట్లాడేవాడు అని చాలామంది చెప్తుండేవాడు. అప్పుడు గేమ్ తనకు తక్కువ ఉన్నది. తర్వాత సిరిజ వచ్చి తనకి ఏం చెప్పింది తెలియదు, కానీ అప్పటి నుండి తన యొక్క గేమింగ్ స్టైల్ మార్చుకున్నాడు. సో అప్పటి నుండి అమ్మాయిలకు దూరం పెట్టి అతని గేమ్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఫిఫ్త్ వచ్చేసి డిమాండ్ పవన్. సో డిమాండ్ పవన్ అయితే గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. సో అతనికి వీక్ పాయింట్ ఏంటంటే, సో రితు చౌదరితో మా లవ్ ట్రాకింగ్ నడుపుతున్నాడు కాబట్టి అది కొంచెం డ్రాబ్యాక్ అన్నమాట. దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే అతను స్ట్రాంగెస్ట్ పర్సన్ అవుతారనమాట. సో ఇది యొక్క నాకు టాప్ 5 కంటెస్టెంట్స్ అనమాట. థ్యాంక్ యూ.